ఇరాన్ ఇక్కడ చాలా తెలివిగా అసిమెట్రిక్ వార్ఫేర్ టెక్నాలజీ వాడుతుంది. అంటే పెద్ద పెద్ద వెపన్స్, సోఫిస్టికేటెడ్ వెపన్స్, అడ్వాన్స్డ్ వెపన్స్ ఏవైతే అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయో ఇరాన్ దగ్గర అన్ని లేవు. కానీ ఇరాన్ తెలివిగా చిన్న చిన్న వెపన్స్ వాడి, అంటే వాళ్ళు పెద్ద పెద్ద వెపన్స్ ఖర్చు పెట్టేలా చిన్న చిన్న వెపన్స్ వాడి వాళ్ళ చేత పెద్ద పెద్ద వెపన్స్ అన్ని వాడిచ్చి అవన్నీ తరిగిపోయేలా, ఆ వెపన్స్ అన్ని న్యూట్రలైజ్ అయిపోయేలా ఇరాన్ ట్రై చేస్తుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ స్ట్రాటజీ. దీనే మొజాయిక్ స్ట్రాటజీ అని చెప్పి ఇరాన్ మొదలెట్టింది. ఇరాన్ మరొక స్ట్రాటజీ కూడా ఫాలో అవుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కంప్లీట్ గా కంట్రోల్లో తెచ్చుకుంది. అక్కడి నుంచి ఏ చమురు రాకుండా కంప్లీట్ గా నిర్వహించింది. మనందరికీ తెలుసు ఆయిల్ అనేది ఇప్పుడు అందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి యుద్ధంలో ఇది కొత్త స్ట్రాటజీ. చాలా కాలం ఈ ఆయిల్ సప్లైస్ లేకుండా ఎవరు ఉండలేరు. సో తెలివిగా చేసిందనమాట ఈ పని కూడా ఇరాన్. ఇక్కడ మనం గమనిస్తే కనుక రీజనల్ ప్రాక్సిన్స్ ని కూడా యుద్ధంలోకి దింపింది. అది హెజ్బుల్లా కావచ్చు, హౌతీస్ కావచ్చు, హమాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇరాన్కి మద్దతుగా ఉన్నారు స్ట్రాంగ్ గా. సో ఇరాన్ తెలివిగా ఎక్కువ రోజులు వార్ కంటిన్యూ చేసి శత్రువుకి అట్రిషన్ తెప్పించాలని ట్రై చేస్తుంది అనమాట. అంటే తన శత్రు దేశం అలసిపోయేలా ట్రై చేస్తుంది, వెపన్స్ అన్ని తగ్గిపోయేలా, డబ్బులు ఖర్చు అయిపోయేలా ట్రై చేస్తుంది అనమాట. అంటే మేము తగ్గం, మేము వారు వదలం, ఎక్కడికైనా పోరాడతాం, ఎంతవరకైతేనే పోరాడతాం అని చెప్పి ఇరాన్ ప్రత్యక్షంగా ప్రపంచానికి చెప్తుంది.